వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం దర్శనకుండా స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రికి పోటెత్తారు. మనం చూడొచ్చు మొత్తం భద్రాద్రి పరిసర ప్రాంతాలంతా భక్తులతో కిటకిట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో అంగరంగ వైభవంగా కూడా ఉత్తర ద్వార దర్శనం సంబంధించి జరిగింది. ఆలయ అర్చకులు కూడా సాంప్రదాయబద్ధంగా పూజలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు చాలా మంది కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లున్నాయి ఈసారి ఏర్పాట్లు? మేము ఏలూరు నుంచి వచ్చామండి. ఏర్పాట్లు దేవస్థానం అంతా బాగానే చేసింది. కూర్చోడానికి కానీ అంతా ఇన్ని వేల మంది వచ్చారు. సౌకర్యవంతంగానే ఉంది. ఈ క్యారిడార్ అవి బాగానే ఉన్నాయి. కాకపోతే డయాస్ మీద ఎక్కువ మంది ఉండటం మొదలని స్వామివారికి జరిగే పూజా విధానం కానీ స్వామివారికి జరిగే కైకర్యాలు కానీ దీపారాధనోత్సవాలు కానీ క్లియర్గా మట్టుకు మాత్రం ఈ జనాభాకి కనిపించట్లా. డయాస్ మీద అంతమంది జనాభా ఉండటం అన్నది కరెక్ట్ కాదు. ఒక సైడ్కు ఉండి స్వామివారి పూజా విధానం మట్టి మాత్రం అందరికీ కనిపించేటట్టుగా ఏర్పాట్లు మట్టి మాత్రం ఉండాలండి. అదొకటి మట్టి మాత్రం ఇక్కడ బాగాలేదండి అసలు. చాలా భక్తులు ఎట్లున్నాయండి ఏర్పాట్లు? ఎట్లున్నాయి ఈసారి? ఎట్లున్నాయి ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి సార్. యాక్చువల్లీ ఏంటంటే 1000 రూపాయల టికెట్ వాళ్ళకి అసలు దర్శనం అవుతలేదు. 1000 రూపాయల టికెట్ వాళ్ళకి ఏంటంటే అవుపడతలేదు దేవుడు. కొద్దిగా క్రాస్ పెట్టి ఇస్తే బాగుండని అనిపించింది. ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. అయితే డయాస్ మీద క్లారిటీ ఉండలేదు చూడడం దర్శనంకి. టికెట్ విషయం కాదు, టికెట్ ఎంతైనా కొనుక్కుని వెళ్ళొచ్చు. ఆ రాముల వారి దర్శనం దొరకడమే మాకు భాగ్యంగా ఉంది. అయితే డయాస్ మీద మట్టికి పంతుళ్ళు పోలీసు వాళ్ళు అంతా ఎక్కువగా ఉండి కనపడలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను మల్లేపల్లి నుంచి వచ్చానండి. వరంగల్ డిస్ట్రిక్ట్ అండి, నర్సంపేట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఎట్లున్నాయి సార్? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కానీ సార్, ఆ డయాస్ మీద అడ్డు ఉండడం వల్ల సామాన్య ప్రజలకు కానీ మనకు కానీ దర్శనం దొరకలేదు సార్. అదే కొద్దిగా ఇబ్బంది పడ్డాం. అన్ని బాగానే ఉన్నాయి సార్. గత సార్తో పోలిస్తే ఈసారి బాగానే ఉంది. ప్రతి ఏటా వస్తుంటారా? ఎట్లా? ప్రతి ఏటా వస్తుంటాం సార్. కానీ బాగానే జరిగినాయి ఏర్పాట్లు. కానీ ఆ డయాస్ మీద జనం ఉండడం వల్ల స్వామివారి దర్శనం సరిగా కుదరలేదు. ఎట్లున్నాయమ్మా ఏర్పాట్లు? ఎట్లున్నాయి ఈసారి? ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఎట్లున్నాయి శ్రీకాకుళం నుంచి వచ్చాము మేము. శ్రీకాకుళం నుంచి 3 రోజులు అయింది వచ్చినాము. ఏర్పాట్లు మరి అలాగే జరుగుతున్నాయి అంతే. చాలా వరకు కూడా భక్తులు ఎట్లున్నాయండి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? శానిటైజేషన్ కానీ అన్ని కానీ బాగున్నాయండి. బారికేడ్లు కానీ అన్ని రకాలుగా దేవుడు మీసారి బాగానే నీట్గానే ఉన్నాయండి. బాగానే ఉన్నదండి. వరంగల్ నుండి వచ్చాం. చూడొచ్చు భక్తులు కూడా చాలా మంది వచ్చారు. కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే కొంతమంది మాత్రం బాగానే ఉన్నాయి ఏర్పాట్లన్నీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది సంబంధించి భక్తులు ఎట్లున్నాయండి ఈసారి ఏర్పాట్లు? ఎట్లున్నాయి? చాలా బాగున్నాయండి. ఎటువంటి ఇబ్బంది జరగలేదు మాకు. బాగా దర్శనం, స్వామివారి దర్శనం బాగా జరిగింది. ఫస్ట్ టైం వచ్చాం ఏలూరు నుంచి. బాగా జరిగిందండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు వస్తుంటారా వైకుంఠ ఏకాదశికి? తెప్పోత్సవం కూడా చూసాను నేను. సాయంకాలం తెప్పోత్సవం చూసి వైకుంఠ దర్శనం చేసుకుని వెళ్తాను. దేవుని దర్శనం చేసుకుని. థ్యాంక్ యూ. బాగా జరిగింది. అరేంజ్మెంట్ బాగుంది. ఎటువంటి ఇబ్బంది పడలేదు మేము. చాలా బాగా జరిగింది. ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఎట్లున్నాయండి చెప్పండి. ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈసారి? బాగానే ఉన్నాయి. ఇంకా డెవలప్ బాగా చేయాలి. దీనికంటే ఇప్పుడు ముసలి చాలా దూరం నుంచి నడుచుకుంటూ రావాలంటే కష్టం అవుతుంది. వెహికల్స్ అక్కడ దాకానే కష్టం అవుతుంది. అంతా ఇప్పుడు వయసు వాళ్ళు కాదు కదా, అంత ముసలి రావాలంటే చాలా ఇబ్బంది. గత ఏడాదితో పోలిస్తే ఎట్లున్నాయి ఏర్పాట్లు? ఇప్పుడు పర్లేదండి, బాగున్నాయి ఏర్పాట్లు, బాగున్నాయి మంచిగా. మీరు చెప్పండి మేడం. ప్రతి ఏటా వస్తుంటారా మీరు వైకుంఠ ఏకాదశి? ఎట్లా అనిపిస్తుంది ఉత్తర ద్వారం కూడా స్వామివారిని దర్శించి? బాగుందండి, చాలా బాగుంది. ఎట్లుందండి? ఎట్లా ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈసారి? ఎట్లా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం ఎట్లా? డెకరేషన్ చాలా బాగుందండి ఈసారి. కాకపోతే మీద ఒత్తిడి ఎక్కువ ఉన్నది. స్టేజ్ మీద ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఇదితోటి కొంచెం ఇబ్బంది. భక్తులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిరుపతి ఘటనల నేపథ్యంలో అధికారులు ముందస్తుగా కూడా ఇటు పోలీసు సిబ్బందిని కూడా దింపారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, తొక్కిసలాటలు జరగకుండా కూడా భారీ ఏర్పాటు చూసిన నేపథ్యంలో కొంత ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం భద్రాద్రి పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనాన్ని కొంత భక్తులు ప్రశాంతంగా భక్తితో కూడా వాళ్ళు తిలకించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా భక్తులకు సంబంధించి రద్దీ కూడా కొనసాగుతుంది.
కొనసాగుతుంది. ఇది తెల్లవారుజాము నుంచే కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భద్రాద్రి పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. దర్శనానికి సంబంధించి కూడా 3 నుంచి 4 గంటల వరకు కూడా సమయం పడుతుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర సాక్షి టీవీ భద్రాచలం.